హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఏంటబ్బా, నాకు అసలు ఈరోజు ఏ ఒక్కరు కూడా నాకు అంతగా నచ్చినట్టు అనిపించలేదు. అంత వరస్ట్గా మాట్లాడుతున్నారు. సంజన అయినా, మాధురి అయినా, పాపము ఆ రీతుకి, డీమాన్కి అసలు ఉన్నట్టు కూడా అతన్ని చూపించట్లేదు అనిపిస్తుంది. అతని కావాలని బిగ్ బాస్ టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి. ఇంకొకటి వచ్చేసి ఈ నిబ్బీరు తనుజ అండ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏంటబ్బా నాకు అర్థం కాదు. ఆమె ఏదో జర పడిపోయినందుకు ఈయన ఎందుకు ఎక్కెక్కి ఏడవాలి. మళ్ళా ఈ లైవ్లో కూడా చూశాను, తనుజానే పిలుస్తుంది, రాజు రాజు కళ్యాణ్ విలు అంటే వస్తాడు. వచ్చి కూర్చుంటే మళ్ళీ ఆ చేతిలో చేయి ఆల్రెడీ బ్యాడ్గా వెళ్ళిందని తెలుసు, వీడియోస్ వేసి మరీ చూపించారని తెలుసు. మళ్ళీ ఎందుకు తనుజ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వదిలేయచ్చు కదా. ఇక్కడ తనుజానే గెలుపుకుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అనవసరంగా, అది బ్యాడ్గా వెళ్ళిందని తెలుసు, ఈమె టాప్లో ఉందని తెలుసు, అతన్ని ఎందుకు ఇది చేయాలి. ఇతనంట ఏం చెప్తాడంట, నేను కనుక సేవ్ అయితే చెప్తా. ఏం చెప్తావు? ఐ లవ్ యూ చెప్తావా? ఏం చెప్తావు అయ్యా నువ్వు? మంచిగా ఆడుకోక గేమ్, నీ గేమ్ నువ్వు ఆడుకోక. ఇమాన్యుల్ కూడా అంతే, తనుజతో బ్యాడ్జ్ పెట్టించుకోవడం ఎందుకు? ఆల్రెడీ నువ్వు మొన్న అంత గొడవ అయినప్పుడు రైవలరీ అలాగే క్రియేట్ చేసుకొని వెళ్ళక మళ్ళీ ఎందుకు ఇదంతా? అసలు నాకు అర్థం కాదు. మళ్ళీ ఆమెతో కలుపుకోవడం ఎందుకు? నేను అర్జున్ అమ్మట మరి హింట్లో వస్తున్నాయి అబ్బా వీళ్ళకి. గేమ్ ఇప్పుడు టాప్లో ఉన్నదని చెప్పేసి ఆమె చుట్టూ తిరిగితే మీకేమొస్తుంది? అంటే టాప్ 5లో ఉండాలనా? ఏంటబ్బా నాకు అర్థం కాదు అసలు. ఏం ఆడుతున్నారు? ఇంకా సంజనానైతే దివ్యని టార్గెటింగ్ మీద టార్గెట్ చేస్తుందబ్బా. మాధురి టార్గెట్ చేసింది, ఇప్పుడు సంజన టార్గెట్ చేస్తుంది. ఎద్దులాగా లావుగా రోడ్ రోలరు. ఏంటి బాడీ షేమింగ్? నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు అంత బాడీ షేమింగ్ చేయడం? పాపం కదా అసలు. ఆమె ఏదో హెల్త్ రీజన్స్ వల్ల అలా అయ్యింది. ఎందుకు అంత టార్గెట్ చేసి రీతుని మాధురి అబ్బాయి ఏమన్నా టార్గెట్ చేస్తున్నావు? నువ్వు డీమాన్కి ఎందుకు ఇచ్చినావు? డీమాన్కి ఎందుకు డబ్బులు ఇచ్చినావు? డీమాన్కి ఎందుకు ఇది చేసినావు? ఏంటబ్బా నాకు అర్థం కాదు. ఏం చూపించాలా అనుకుంటున్నారు? పాపం ఎవరి గేమ్ వాళ్ళబ్బా, అది దొంగల గేము. ఇక్కడ వాళ్ళు అక్కడ పోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ పోవచ్చు, తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు పాపం రీతుని మాదిరి ఫోకింగ్ చేస్తూనే ఉంది. ఆమె డబ్బులు ఇచ్చినందుకు పాపం డీమాన్ అయితే అన్యాయం అబ్బా. అసలు ఎక్కడ మాట్లాడలేక వెళ్ళలేక పాపం అనిపిస్తుంది డీమాన్ చూస్తే. ఫస్ట్ 2 వీక్స్ క్యాప్టెన్ అయినందుకు ఆయన ఎక్కడ ఇది చేయట్లేదు. జస్ట్ 100 రూపాయల కారణంగా ఆయన కంటెంటర్ చేయలేదు అనిపించింది నాకైతే. అసలు బిగ్ బాస్ కూడా అన్యాయం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక లైవ్లో అదే వస్తుంది, తనుజ అండ్ కళ్యాణ్ది అదే సీన్ అబ్బా. అనవసరంగా తనుజ పిలిచింది అబ్బా కళ్యాణ్. అసలు కళ్యాణ్ రాలేదు, తనుజానే పిలిచింది. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఏడవడం? కళ్యాణ్ అయినా కూడా సైలెంట్గా ఉండకుండా అక్కడ మాదిరి గలీజ్గా ఉంటుంది. ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె మంచిగా చెప్తుంది అనిపిస్తుంది నాకు. మాధురి ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బయట చూసి వచ్చింది, బయట గలీజ్గా పోయిందని తెలిసి ఆమె అట్లా చెప్తుంది. ఏడవకు, గిదాని కోసం పెడతా, ఏదో జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది దానికి ఎందుకు ఎడుతున్నావు అని అంటుంది. అంటే పట్టించుకోకుండా ఏడవడం ఎందుకయ్యా? నువ్వు శ్రీజ అయినప్పుడు ఇక అంత ఏడవలేదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఈ రీఎంట్రీస్ వచ్చినాక నన్ను జర మారితే బాగుండు. ఈ సుత్తిరామాయణం అట్లా ఇమ్ము కళ్యాణ్ తనుజ సపరేట్గా ఒక రైవల్రీ క్రియేట్ చేసుకొని ఆడితే బాగుంటుంది కదా గేము. ఎందుకబ్బా ఇవన్నీ? ఇక మాధురి రీతినైతే ఒకటే టార్గెట్. ఇక డీమాన్ నేను 100 రూపాయల కాడ పోయింది కదా. సో అంటే నేను బతిలాడుకుంటే ఇచ్చేదాను అన్నందుకు కాదు. నిన్న కూడా లొల్లి అబ్బా, నిన్న నుంచి లొల్లి. రీతుది డీమాన్ అయితే ఒకటే తిరగా లొల్లి. ఇక సందులో పొందన్నట్టు రమ్య వస్తుంది మధ్యలో, వచ్చి కూర్చుంటుంది పక్కన. కూర్చొని ఏదో ఆమె డీమాన్కి ఒక్క పైసని ఇచ్చిందా నిఖిల్కి ఇచ్చుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ రీతుది మీద ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇక్కడ సంజన వస్తుంది, మీరు సాయికి ఇచ్చి ఏం లాభం, నాకు ఇచ్చిన అయిపోదని చెప్పేసి ఇక్కడ మన డీమాన్ అయితే అన్నిట్లో నష్టపోయాడబ్బా. ఇక ఇమాన్యుల్ వేరే లెవెల్లో ఆడాడబ్బా. ఈ నిఖిల్కి అసలు గేమ్ అర్థమైతే లేదు, ఏం ఆడుతున్నాడో ఏమో. అహో తెచ్చి ఇవ్వాలా, అది ఇవ్వాలి. ఇక నిఖిల్ అయితే వీళ్ళిద్దరు దివ్య అండ్ తనుజ ఆగబడుతున్నారు, కానీ ఆడచ్చు కదా. అని నిన్న మట్టాస్క్లో కూడా ఆడలేదు. మట్టాస్క్లో కూడా ఆడ అంట డిమాన్తోని, దెబ్బలు తగులుతాయంట. నువ్వు వెళ్ళాలి కదా నాయన, నువ్వు వెళ్తేనే కదా ఎలివేట్ అవుతావు. ఈ రోజు కూడా నువ్వు అందరి దగ్గర పోయి తెచ్చుకొని ఏం ఆడినావు? గౌరవ్ ఇచ్చాడు. గౌరవ్ ఇంకా టాస్క్ తెలుగు రానాయనే మస్తు అర్థం చేసుకుంటున్నాడు. ఈయనేం అర్థం చేసుకుంటుండో ఈయనకో కర్మయి. ఇంత బాడీ కట్అవుట్స్ని తీసుకొచ్చి ఏం లాభం? ఈ రోజు ఆడతాడా రేపు ఆడతాడా, ఈ రోజు ఆడతాడా రేపు ఆడతాను చూస్తుంటే ఆటలేదు పాడలేదు. అయిపోయిందా?
కథమా దొబ్బిందా అయిపోయింది, 2 వారాలు అయిపోయినాయి వచ్చి ఇంకేముంటుంది, ఇంకా వీళ్ళే ఇక వాళ్ళది ఏం లేదు, ఇక వాళ్ళది అయ్యేటట్టే లేదు, డౌటే. ఇక శ్రీజ వస్తే ఏమైనా మారుతుందా, మాస్క్ మ్యాన్ వస్తే ఏమైనా వాళ్ళు ప్లాన్ చేసుకొని గట్టిగా పిఆర్లను పెట్టుకొని గట్టిగా జర మనసు పెట్టి ఆడితే ఏమైనా ముందుకు వెళ్తుంది, లేకపోతే తుస్సు 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 గేమ్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ మాధురి సంజన అని అంటది బుర్ర లేదు, ఆ బుర్ర సంజన లెక్క కాదు, ఆమె లెక్క బుర్ర లేకుండా ఆడను. ఏంటంటే అక్కడ దివ్యాన్ని తీసేస్తుంది కదా, అక్కడ నిఖిల్ని తీసేయాలన్నమాట. సో దివ్యాని ఇప్పుడు నిఖిల్ని ఎందుకు తీసేస్తుంది చెప్పు? సంజన టీంలోనే కదా నిఖిల్ ఇన్ని రోజులు ఉండదు, ఆయన వేరే వాళ్ళు పైసలు ఇస్తా అన్నా పోలేదు. అలాంటప్పుడు దివ్యాని తీసేస్తుంది, నిఖిల్ ఎందుకు తీసేస్తుంది? ఆలోచించారు కదా. నిఖిల్ బుర్రలు అంటే ఇమాన్యుయల్ కెప్టెన్ ఏమో గేమ్ పరంగా సపోర్ట్ చేయదు, బయట సపోర్ట్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటారు, గేమ్ పరంగా సపోర్ట్స్ అవేం చేయదు అనమాట. అట్లుంటది వాళ్ళ కథ. ఆమె అది కూడా చెప్పింది, మేము గేమ్లో కాదు, మేము బయట నా కొడుకు లెక్క చూసుకుంటాం, మేము మంచిగా ఉంటాం, అది ఆమె ఆడే విధానం అది. ఇక ఆమెను మాధురి అనడం, సంజన దివ్య అని అనడము, దివ్యనేమో షటప్ అని గౌరవం అని మళ్ళీ సారీ చెప్పడము. అంటే అందరూ నోరు జారే వాళ్ళు, ఇక్కడ నోరు జారని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు నోరు జారి వల్గర్గా ఏదో ఒకటి మాట్లాడుకోవడం, ఏదో ఒకటి చేసుకోవడమే జరుగుతుంది. అదన్నమాట మ్యాటర్. సో మీకేమనిపించింది ఎపిసోడ్? ఆయేష మాత్రం బాధ అనిపించింది అబ్బా నాకు. ఆయేష లిటరల్లీ పాపం చాలా కష్టపడి వచ్చింది, బ్యాడ్ లక్, ఇంకేం చేయలేదు. నాకు ఏది అయితే కోరుకుంటున్నా అది సెకండ్ అవకాశం రానే రాదు, నాకు సెకండ్ అవకాశం వచ్చింది, ఇది కూడా పోయేలా ఉంది. చాలా బాధ అనిపించింది. నా దగ్గర కూడా ఎవరు పోవట్లేదు, ఎందుకంటే అంటుకుంటుందేమో అని చెప్పేసి దూరం నుంచి బాబాయ్ చెప్పేశారు అనిపించింది. కొంతమంది మాత్రమే ధైర్యం చేశారు, ఇంకెవరు ధైర్యం చేయలేదు. లిటరల్లీ బాధ అబ్బా, నాకైతే చాలా బాధ అనిపించింది ఆయేష వెళ్తుంటే. ఇప్పుడు ఆమె ఉంటే కొంచెం ఒక 1 వీక్ అన్నా గట్టిగా అది క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ అవ్వాలంటే ఇక ఓల్డ్ వాళ్ళు రావాలి, ఇక మళ్ళీ అది క్రియేట్ అవ్వాలి అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పటికంటూ విన్నర్ మెటీరియల్ అంటూ ఎవ్వరూ లేరబ్బా. కళ్యాణే, ఆ తనుజాయే, ఆ తనుజ కూడా అంతంత మాత్రమే. ఇంకేముంది, ఇమ్ము ఏమో సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతాడు, ఎవరితో రైవల్రీ పెట్టుకోడు, ఇమ్ము అంతేమో ఇట్లున్నాడు, వీళ్ళేమో నిబ్బీలు. ఎవరు ఇంత 6-7 వారాలు అయినా కూడా ఒక విన్నర్ మెటీరియల్ వీళ్ళన్నంత ఇది లేదు. ఆ తనుజ ఫ్యాన్స్ అసెంబుల్ హియర్, తనుజ ఏంటంటే సీరియల్ ఆమె గుర్తుపట్టే పేస్ ఆమె ఒక్కది కాబట్టి తనుజ అంతే, ఇంకా అందం మించి ఏం లేదు. కళ్యాణ్ ఈ కళ్యాణ్ మంచిగా ఆడతాడేమో, రైవల్ని క్రియేట్ చేసుకుంటాడేమో అనే లోపు మళ్ళీ ఈ తనుజ ఇప్పుడు ఇంకే అర్ధగంట కూర్చొని ఆమె దగ్గరికి వెళ్ళి ఎత్తులెళ్ళ చూసుకుంటే మీకు వీడియో చెప్తున్నా, అట్లనే కూర్చున్నాడు సప్పుడు చేయకపోక. ఏమి ఆమె 36 ఏళ్ళు 35 ఏళ్ళు, ఈ పిల్లగాడు 23. అవసరమా ఈ లవ్వు గివ్వు ఏంటి అసలు? ఏం కంటెంట్ కదా కంటెంట్ ఇచ్చేది? మంచిగా ఆడాలి, గేమ్ ఆడాలి, అన్నీ అంత వీడియోస్ ప్లే చేసిర్రు, అంత గలీజ్గా వెళ్ళింది. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో, వీళ్ళకి గేమే అర్థం కాలేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.